ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక నార్మల్ వీడియోని స్మూత్గా స్లో ఫాస్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఎలాంటి నార్మల్ వీడియో అయినా సరే దాన్ని మనం స్మూత్గా స్లో అండ్ ఫాస్ట్గా ఈ విధంగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇలాంటి వీడియోను ఇంతకుముందు కూడా చేశాను, బట్ చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పండి అని. ఫస్ట్గా ఇక్కడ నేను ఇలాంటి స్మూత్ స్లో ఫాస్ట్ వీడియో మనం క్యాప్కట్ యాప్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అనమాట. ఎలాంటి నార్మల్ వీడియో అయినా సరే స్మూత్గా స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN యాప్ కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటాను. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే మీ నార్మల్ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి నేను ఈ వీడియోని ప్లే చేస్తాను చూడండి. వీడియోని మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ ఒకే లెవెల్ ఇక్కడ నార్మల్గా షూట్ చేయబడింది కదా. ఈ వీడియోని ఇప్పుడు స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ దీన్ని యావరేజ్గా మనం ఇప్పుడు దీన్ని ప్రీసెట్ని యూస్ చేసి మనం పైన కింద స్లో ఫాస్ట్గా చేస్తే అలా మనకు ఈజీగా స్మూత్గా స్లో ఫాస్ట్ అనేది రాదు. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియోని మనం ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే మనకు స్లో మోషన్ కావాలో ఆ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను నాకు ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 సెకండ్స్ దగ్గర నాకు స్లో మోషన్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ 2 సెకండ్స్ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ పార్ట్ని జూమ్ చేసుకొని కొంచెం ఇక్కడ నార్మల్గా ఇక్కడ కొంచెం పార్ట్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక స్ప్లిట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ చిన్నగా పార్ట్ మాత్రమే ఉండాలన్నమాట ఇది. ఓకే, సో మ్యాక్సిమం 0.1 సెకండ్ వరకు అంత విధంగా. ఓకే, సో ఇంత లెంత్ ఈ పార్ట్ని మనం ఉంచేసుకొని ఇక్కడ మనకు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి. దీని స్పీడ్ని మనం ఇప్పుడు 0.2 చేసుకోవాలి ఇక్కడ. ఓకే, 0.2 చేసుకొని ఇక్కడ స్మూత్ స్లోమో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. సో ఈ విధంగా క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఇది మనకు స్మూత్గా స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అప్లయింగ్ అని. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో చూడండి ఇక్కడ ఈ విధంగా. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక్కసారిగా మనకి ఇక్కడ స్లో మోషన్ అనేది కన్వర్ట్ అయిపోయింది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ స్లో మోషన్ అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నార్మల్ మోషన్ వస్తుంది ఈ విధంగా. అండ్ ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకు ఇక్కడ 5 సెకండ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఓకే ఇక్కడ 4 సెకండ్ ఇక్కడ మళ్ళీ ఒక స్లో మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను నేను. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా నేను కొంచెం దీన్ని ఇంతవరకు ఇక్కడ ఈ పార్ట్ని నేను స్ప్లిట్ చేసుకుంటాను ఇక్కడ ఈ పార్ట్. ఓకే, సో 0.1 సెకండ్ పార్ట్ సేమ్ యాస్టిక్ ఈ పార్ట్ని కూడా ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా 0.2 సెకండ్స్ చేసుకుంటాను దీని స్పీడ్ని. అండ్ ఇక్కడ బెటర్ క్వాలిటీ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. అండ్ దీన్ని నేను మినిమైజ్ చేసేస్తాను. సో ఇది స్లో మోషన్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక 6 సెకండ్ వరకు తీసుకొస్తాను. ఇక్కడ కూడా యాస్టిక్ స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కొంచెం ముందు తీసుకెళ్ళి 0.1 సెకండ్ పార్ట్ అంతే. ఓకే, ఎక్కువ కూడా వద్దు మనకు. జస్ట్ ఇక్కడ 0.1 సెకండ్ పార్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాస్టిక్గా నార్మల్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ సింపుల్గా 0.2x చేసుకోవాలి. దాన్ని ఇక్కడ స్మూత్ స్లో మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా మనకు స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వీడియోని కనుక ప్లే చేసి చూడండి, వీడియో మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా స్లో మోషన్ నార్మల్, దెన్ ఇక్కడ మళ్ళీ స్లో మోషన్, దెన్ ఇక్కడ మళ్ళీ నార్మల్, దెన్ ఇక్కడ మళ్ళీ స్లో మోషన్. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది స్లో ఫాస్ట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. చాలా సింపుల్ ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో నేను కేవలం స్మూత్ స్లో మోషన్ ఎలా చేసుకోవాలో అండ్ స్లో ఫాస్ట్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాను అనమాట. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నేను ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.